వీల్ చైర్ అంటే ఇటువంటి వీల్ చైర్ నే ఎలక్ట్రిక్ దాన్ని మేమైతే తయారు చేయబోతున్నాం. ఇదే వీల్ చైర్ ఎలక్ట్రిక్ లాగా అయితే కన్వర్ట్ చేయట్లేదు, దీన్ని యాజ్ ఏ డెమో లాగా తీసుకొని మా స్టైల్లో మేమే ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ బేస్ ని అంతేకాకుండా టైర్స్ అయితే ఫిక్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇటువంటివి వచ్చేసి పట్టీలు అయితే వెల్డింగ్ చేసినాము. వీటిని దేనికోసం యూజ్ చేయబోతున్నాం అంటే ఇవి టైర్ హోల్డర్స్ లాగా అయితే యూజ్ కాబోతున్నాయి. ఇప్పుడు మన టైర్ ఉంది కదా, ఈ టైర్ని ఈ విధంగా మనం హోల్డ్ చేయడానికి ఈ హోల్డర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఈ ఫ్రేమ్కు మన వీల్ని ఫిక్స్ చేయాలంటే డైరెక్ట్గా ఫిక్స్ అయితే వేయలేము. సో దానికోసం ఇటువంటి క్లాంప్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ క్లాంప్స్ని మన పైప్లకు అటాచ్ చేసుకుందాం. ఆ తర్వాత ప్రాపర్గా వీల్ వచ్చేసి ఫిక్స్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మనం ఈ బేస్ మొత్తాన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు వీల్స్ దీనికి ఎక్కించే ముందు బేస్ని అయితే అటాచ్ చేసుకుంటాం. ఇప్పుడు రెండు వీల్స్కి సంబంధించిన ఈ బేస్ రెడీ అయిపోయినాయి ఫ్రేమ్లు. సో ఈ ఫ్రేమ్లో రెండింటిని మిషన్ పైపులతో అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీ చూపిస్తా. దీన్ని లావచ్చినాం అనుకోండి, ఇక్కడికి ఒక టైర్ వస్తుంది, ఇక్కడికి ఒక టైర్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది కూర్చునే పార్ట్. ఇక్కడ నుంచే మనం ఈ వీల్ చైర్ని ఆపరేట్ అయితే చేస్తాము. సో దానికోసం మేము ఎట్లా సెట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి మోటార్ మీద ఎలక్ట్రిక్గా నడుస్తుంది, ఆటోమేటిక్గా కట్కేస్తూ వస్తుంది. ఇంకొకటి ఎట్లా తయారు చేస్తున్నాం అంటే చేతితో దింపితే పోయేటట్టు కూడా తయారు చేస్తున్నాం దీన్ని. ఒకటి మన దగ్గర ఇది ఉంది మొత్తం సెటప్, ఇది మనం దింపినాం అనుకోండి ఆటోమేటిక్గా చేతితోని మన వీల్ చైర్ వచ్చేసి ముంగడి పోతుంది. అట్లా వద్దు మాకు అని అనుకుంటే ఇగో ఇంకొక సెటప్ అవుతున్నది, దీనికి మోటార్ని సెటప్ చేస్తాము. సో మీరు ఇక్కడ చూడవచ్చు మన వీల్ చైర్కి ఫ్రంట్ వీల్ అయితే సెటప్ చేయించినాం. ఇవి రెండు కూడా స్క్రాప్ షాప్లకి కొనుక్కొచ్చినాం. అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ ఇది ఏదైతే సెటప్ ఉందో ఇది కూడా స్క్రాప్ షాప్లకి అయితే తెచ్చినాము. ఈ వీల్ ఒకటి మొత్తం సెటపే కొత్తది, మేము అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది. ఈ వీలు ఈ టైర్ ఇదంతా మొత్తం సెటప్ చేయబట్టి మనం ఎంతైతే బందోబస్తు తయారు చేస్తున్నామో వీల్ చైర్ ఖచ్చితంగా దానికి బ్రేక్లు అయితే ఉండాలి. ఇది బందోబస్తు వెల్డింగ్ వచ్చామనుకోర్రీ కలాస్ వీల్ చైర్ సెటప్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ టైర్ ఏదైతే ఉందో అది వచ్చేసి కుడి చేతికి కుదిరే పవర్ ఎక్కువ ఉంటుంది కదా, తింపనీకి పెడతాము. అండ్ ఎడమ చేతికి ఏదైతే టైర్ ఉందో దీన్ని ఏం చేస్తామంటే కట్కదనే వైర్ అనిచ్చడం సెటప్ చేస్తాము. ఇది ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది, అది వచ్చేసి తింపితే నడుస్తుంది. సో అట్లాగే సెటప్ చేసుకుందాం. అంటే ఫ్రంట్ వీల్ని ఫిక్స్ చేస్తున్నాము. ఫ్రంట్ వీల్ ఫిక్స్ అయితే ఒక పెద్ద సెటప్ అయితే అయిపోతుంది.